వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన 2 మున్సిపల్ ఉద్యోగులు. ఇంటి నంబర్ కోసం 5,000 రూపాయలు లంచం తీసుకున్న ఆర్ఐతో పాటు బిల్ కలెక్టర్ అరెస్ట్. కరీంనగర్లో జర్నలిస్ట్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక. మంతనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కరీంనగర్లో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన. జవాన్లు వేధిస్తున్నారని ఆరోపణ. కరీంనగర్లో ట్రాఫిక్ రూల్స్పై పోలీసుల నిఘా. అధిక శబ్దం వచ్చే 243 బైక్ల సైలెన్సర్లు తొలగించి ధ్వంసం చేసిన పోలీసులు. అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, అభివృద్ధి పనులకు ఎవరైనా ఆటంకం సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. మంతనిలో 22 కోట్ల నిధులతో నిర్మించనున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి 162 కోట్లతో 9.4 కిలోమీటర్ల శ్రీపాద రింగ్ రోడ్డు పనులకు భూమి పూజలు చేశారు. జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంతని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంతని అభివృద్ధి చెందడానికి పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మంతని పట్టణాభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేశామని, అభివృద్ధి పనులకు ప్రజలు, సీనియర్ సిటిజన్స్ సలహాలు ఇవ్వాలని కోరారు. మంతని పట్టణానికి అనుసంధానంగా ఇండస్ట్రియల్ స్ట్రీట్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఇండస్ట్రియల్ స్ట్రీట్ ఏర్పడితే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. అభివృద్ధికి ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. పెద్దపల్లి పర్యటన సందర్భంలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి వారి సహకారంతో ఈరోజు మనము ఈ 50 పడకల హాస్పిటల్ నిర్మాణాన్ని చేసుకోబోతా ఉన్నాం. పనులు నడుస్తూ ఉన్నాయి. 1 సంవత్సర కాలం లోపనే పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంగుళాలతో మరి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 120 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ శివారం గ్రామాన్ని కలుపుతూ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కు సంబంధించిన నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెద్దపల్లిలోనే దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ధర్మపురి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరించి 650 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు శాప్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాల్లో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ధర్మపురికి ఒక డిగ్రీ కాలేజ్ను తీసుకొస్తానని, విద్యాలయాల్లో ఎలాంటి సమస్యలు విద్యార్థులకు కలగకుండా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయని, అందుకు ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. పుష్కరాల సమయానికి ధర్మపురిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు సూచనలు, సలహాలతో అభివృద్ధికి మంత్రిగా కృషి చేస్తానని తెలిపారు. కష్టపడి పనిచేసి ప్రాంత ప్రజలను ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా మన ధర్మపురి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కూడా నేను పార్టీలకు అతీతంగా ఎవరు ఏ సలహా ఇచ్చినా, ఏ సూచన ఇచ్చినా మంత్రిగా
ఆయా మంచి జరిగే విషయంలో కూడా అన్ని విధాలుగా సహకరిస్తానన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మిత్రుల మా డిఓ గారికి నేను పోయిన తర్వాత కూడా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ భవిష్యత్తులో పిల్లలకు మంచి విద్యాబోధన ఇచ్చే విధంగా అన్ని విధాలు కూడా మన గొప్ప స్థాయిలో దేవుడు మీ అందరి దయతో నన్ను క్యాబినెట్లో ఉన్నాను. నేను తప్పకుండా 100% చదువుకు సంబంధించిన విషయంలో కానీ హెల్త్కి సంబంధించిన విషయంలో కానీ ప్రత్యేకంగా ఇక్కడ రైతాంగాన్ని సాగునీరు విషయంలో కానీ మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే యొక్క బాధ్యత రాబోయే 2027లో గోదావరి పుష్కరానికి సంబంధించిన ధర్మపురి లక్ష్మీ దైవ క్షేత్రాన్ని ఎవరు ఊహించని విధంగా ఈ ప్రాంతానికి ఒక మాస్టర్ ప్లాన్గా ఇక్కడ ఒక టెంపుల్ సిటీగా అన్ని విధాలా అభివృద్ధి చేసే విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మంచిటువంటి విద్యాదానం చేసే ఉపాధ్యాయులు అదేవిధంగా ఇక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళు ఒక గొప్ప కార్యక్రమాన్ని స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో ఇష్టారాజ్యంగా గ్రానైట్ మట్టి తవ్వకాలు చేస్తూ ఉండడంతో సహజ సంపద కరిగిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. లారీలు టిప్పర్లకు అడ్డం తిరిగి అడ్డుకున్నారు. అధికారుల అండదండలతోనే అక్రమంగా గ్రానైట్ బండ మట్టి ఇసుక తరలిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య ఆరోపించారు. కదంబాపూర్ గ్రామంలో 10 రోజులుగా గుట్ట ప్రాంతం నుండి రాత్రింబగళ్లు అనుమతులు లేకుండా అక్రమంగా గ్రానైట్ బండ మట్టిని తరలించి సొమ్ము చేసుకోవడమే కాక అధిక లోడుతో వెళ్లడం వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని, గ్రామంలో అతివేగంగా లారీలు వెళ్లడం వల్ల స్కూల్కి వెళ్లే పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే మట్టి తరలింపును నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కదంబాపూర్ గ్రామంలో మరి మా గుట్ట గ్రెనేట్ నుంచి వెళ్ళి మరి అక్రమంగా దౌర్జన్యంగా మరి 10-15 టిప్పర్లతోని మరి తెల్లరకపోతురాక మరి బండ మరి మట్టి గుట్ట నుంచి వెళ్ళి మరి ఇలా ఉసుకే అన్నీ అమ్ముకుంటూ ఉన్నారు. ఒక వారం రోజుల నుంచి వెళ్ళి 10-15 లారీల నుంచి వెళ్ళి 10-15 లారీలు రికామ్ లేకుండా నడుతూ ఉన్నాయి. మాకు రోడ్లు నాశనం అవుతూ ఉన్నాయి. ఆ దుమ్ముకు ఆ సౌండ్కు మరి ఓవర్ లోడ్ వేసుకొని పోతుంటే ఎక్కడెక్కడ రోడ్లు వలిపోతూ ఉన్నాయి. మరి ఇలా చదువుకున్న పిల్లలు బడి పోవాలంటే మరి గజగజ అనుకుతూ ఉన్నారు, బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. మరి ఇలా మేము కూడా పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది. మరి లారీలు అడ్డుకున్నాం. మరి ఇలా మా ఊరు లీడర్లు పొత్తుకపల్లి నుంచి పొత్తుకపల్లి పోవాలన్నట. పొత్తుకపల్లి సెక్డం కట్టే కాంట్రాక్టర్ను మా ఊరు లీడర్ కుమ్మేకాయి మరి ఇలా బండ మట్టి ఉసుక కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మరి ఇలా చెప్తా ఉన్నాం, ఖబర్దార్, మేము ఇలా ఊకుండేది లేదు. ఊరు కోసం ప్రజల కోసం తప్పకుండా కొంతమంది భయపడతారు మీకు, కానీ మేము భయపడం. మేము ఏం చెప్తారు చేయరి, పోలీస్ స్టేషన్ పట్టిస్తారా, మమ్మల్ని చంపుతారా చంపుర్రి, మేము అడ్డుకుంటాం, రోడ్డు కట్టముంటాం. మేము ఇలా మాకు సమస్యలు ఉన్నాయి పట్టించుకుంటలేరు. మీకు ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము వాళ్ళని అడుగుతాం, రమ్మనురి, ఇటుకి రావాలి, ఊళ్ళో గ్రామ పంచాయతీ రారి, మా ఊరు సమస్య చెప్తాం. మీకు మట్టిగా పర్మిషన్ ఎవరు ఇచ్చారో మేము వాళ్ళని అడుగుతాం. తప్పకుండా మీకు తెల్లరపోతులకి ఇచ్చే అధికారం ఏమన్నా మీరు సంపాదించుకునే మీ సంత. కరీంనగర్లో మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. జవాన్లు వేధిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. జవాన్లు వేధిస్తున్నారని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు బీఆర్టీఓ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేస్తూ జవాన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులను డబ్బుల కోసం జవాన్లు, కొందరు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జవాన్లకు డబ్బులు ఇవ్వకుంటే పనుల నుండి తొలగించేలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇబ్బందులు పెడుతున్న జవాన్లపై చర్యలు తీసుకోవాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జవాన్లు కార్మికులను డబ్బులు ఇవ్వకపోతే ఒక రకంగా, డబ్బులు ఇచ్చిన వాళ్ళతో ఒక రకంగా పనులు చేపిస్తూ, డబ్బులు ఇవ్వని కార్మికుల పైన నిందారోపణలు చేస్తూ వాళ్ళను పనులకెళ్ళి తీసేసే విధంగా పై అధికారులకు కాంప్లిమెంట్ చేస్తూ, మరి అధికారులు కూడా కింది స్థాయిలో ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు జవాన్ల మాటలే వింటూ మరి ఈ కార్మికులను పనుల నుంచి తొలగిస్తూ ఉన్నారు. కరీంనగర్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్లో ట్రాఫిక్ రూల్స్ను పకడ్బందీగా అమలు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అధిక శబ్దంతో తిరిగే 243 బైక్లను గుర్తించి సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాహనదారులపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు పెడతామని సిపి గౌస్ ఆలం హెచ్చరించారు. ఇక నుంచి కరీంనగర్లో 750 సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనల పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రయోగాత్మకంగా ఒక్కరోజు పరిశీలిస్తేనే 2500 బైక్లు, వాహనాలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి పోలీసులకు సహకరించాలని సిపి గౌస్ ఆలం కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ టౌన్లో జరుగుతున్న ట్రాఫిక్ ఇష్యూస్ రిలేటెడ్ అది డీటెయిల్ రివ్యూ మీటింగ్ జరిగింది. అండ్ రివ్యూలో ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఇష్యూస్ టౌన్లో జరుగుతుందా, ఇంక్లూడింగ్
పార్కింగ్ వల్ల ఏమేమి ఇష్యూస్ అవుతుంది అండ్ ట్రాఫిక్ వైలేషన్స్ వల్ల కూడా ఏమి ఇష్యూస్ అవుతుంది. ముఖ్యంగా దీంట్లో అనాలిసిస్ చేస్తే వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, వితౌట్ సీట్ బెల్ట్, టాకింగ్ ఆన్ ఫోన్, ఇట్లాగే చాలా వైలేషన్స్ జరుగుతుంది. దీనికోసం స్పెషల్ డ్రైవ్ మధ్య మధ్యలో మేము పెడుతున్నాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ డ్రైవ్ ఇక్కడ కూడా ఈ రోజు ఆల్మోస్ట్ 243 సైలెన్సర్స్, ఇల్లీగల్ సైలెన్సర్స్ విచ్ హస్ బీన్ ఇన్స్టాల్డ్ ఆన్ ద వెహికల్స్, అది మేము రిమూవ్ చేసాము. ఈ రోజు డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. కరీంనగర్ 2 డిపోలో బీజేఎం ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు వచ్చాయి. సిబ్బంది అప్రమత్తతతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరేందుకు డిపో నుంచి డ్రైవర్ బస్సును తీస్తుండగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలను గమనించిన డ్రైవర్ డిపో సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో మంటలు చెలరేగలేదు. సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు వచ్చినట్లు భావిస్తున్న ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. కరీంనగర్లో పిల్లలు లేని దంపతులు ఇద్దరు కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో బంధువుల పిల్లలను చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి దత్తత ఉత్తర్వులను తల్లిదండ్రులకు అందజేశారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలన్నారు. బంధువులు రక్త సంబంధీకుల నుండి దత్తత తీసుకోదలిస్తే జిల్లా పరిషత్ కార్యాలయంలోనే జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీసీపీఓ పర్వీన్, ఎల్సీపీఓ రాజు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో పివి నరసింహారావు చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బహుభాషా కోవిదునిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా ప్రణాళికలు రూపొందించి ముందు చూపుతో పివి నరసింహారావు వేసిన పునాదులతో నేడు దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. అంతటి మహా గొప్ప నేత మన కరీంనగర్ జిల్లా బిడ్డ కావడం మనందరికీ గర్వకారణమన్నారు. భావితరాలకు మార్గదర్శకులుగా చరిత్రలో నిలిచిపోయిన పివి నరసింహారావు స్ఫూర్తిగా తీసుకుని వారు కన్న కలలను సాకారం చేయడానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మారుమూల వంగర గ్రామం నుండి రాజధాని ఢిల్లీ వరకు వివిధ హోదాల్లో ఒక సమితి ప్రెసిడెంట్ నుంచి ప్రధానమంత్రి వరకు, ఏఐసిసి ప్రెసిడెంట్గా, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులకు అలంకారం తీసుకొచ్చినటువంటి మహానుభావులు పివి నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన 104వ జయంతిని ఘనంగా జరుపుకొని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ఆయన చేసినటువంటి సేవలు కానీ ఒక బహుభాషా కోవిదుడే కాదు, దేశం అల్లకల్లోలంగా ఆర్థికంగా అల్లకల్లోలమైనప్పుడు ఆర్థికంగా చక్కదిద్ది ఈరోజు దాని ఫలాలను అనుభవిస్తూ ఉన్నామంటే ఆయన కృషి వల్ల ఇది జరగడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 5,000 లంచం తీసుకుంటూ ఆర్ఐతో పాటు బిల్ కలెక్టర్ ఏసీబీకి చిక్కారు. సుల్తానాబాద్లో నూతనంగా నిర్మించిన ఇంటికి నెంబర్ ఇచ్చేందుకు 5,000 రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, బిల్ కలెక్టర్ విజయ్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏడాది కాలంగా ఇంటి నెంబర్ ఇచ్చేందుకు ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు అర్నకొండ ప్రసాద్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో 5,000 రూపాయలు అవుట్సోర్సింగ్ ఉద్యోగి బిల్ కలెక్టర్ విజయ్ ద్వారా ఆర్ఐ వినోద్ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి 5,000 నగదును సీజ్ చేశారు. ఇంటి నెంబర్ ఇచ్చేందుకు ఏడాది కాలంగా ఇబ్బందులకు గురి చేశారని బాధితుడు ప్రసాద్ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు రేపు కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నేను విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. ఈరోజు సుల్తానాబాద్ లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము కంప్లైనెంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, అంటే కంప్లైనెంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సమీపంలోని బోర్నపల్లిలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకై స్థానికులను ఆందోళనకు గురి చేసింది. పైప్లైన్ లీకై నీరంతా వృధాగా పోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వెంటనే స్థానికులు పైప్లైన్ లీక్ అయిన విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించలేదు. హుజురాబాద్ టు సైదాపూర్ రోడ్డుపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రిపూట పైప్లైన్ లీక్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 2 గంటల తర్వాత సంబంధిత సిబ్బంది రావడంతో అప్పటికే రోడ్లన్నీ జలమయమై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక మరమ్మతులు చేసి నీరు లీక్ కాకుండా చర్యలు చేపట్టారు. కోరుట్లలో స్వర్ణ ప్రాసనకు రోజురోజుకు అపూర్వ ఆదరణ పెరుగుతుందని డాక్టర్ గంపలక్ష్మి నరేష్ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కోరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో శనివారం రోజున స్వర్ణ ప్రాసన శిబిరాన్ని డాక్టర్ గంపలక్ష్మి నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్వర్ణ ప్రాసన చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. స్వర్ణ ప్రాసన యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం, సత్వాన్ని పెంచుతుందని, రోగ నిరోధక శక్తిని పెరుగుదలను పెంచుతుందని, శరీర కణజాలాలను పునరుజ్జీవింపచేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు. వెచ్చదనం, జీర్ణక్రియ, ఆకలిని ప్రోత్సహిస్తుందని ఇట్టి స్వర్ణ ప్రాసన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుండి సుమారు 200 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని గంపలక్ష్మి నరేష్ తెలిపారు. తరచూ జలుబు, దగ్గు బారిన పడడం, జీర్ణక్రియ అస్వస్థతలు, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి మందగించి సరిగా ఆహారం తీసుకోకపోవడం, జ్ఞాపక శక్తి మందగించడం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం లాంటి పిల్లలకు స్వర్ణ ప్రాసన అమృతంలా పనిచేస్తుందని గంపలక్ష్మి డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ స్వర్ణ ప్రాసన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయడం జరుగుతుందని, కావున స్వర్ణ ప్రాసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు గంపలక్ష్మి డాక్టర్ నరేష్లు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ నరేష్. నేను దేవా ఆయుర్వేదిక్ అండ్ ఆక్యుపంక్చర్ సెంటర్లో నేను ఆక్యుపంక్చర్, కప్పింగ్ థెరపీ అండ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను ఈరోజు పుష్యమి నక్షత్రం అండి. ఎప్పట్లాగే స్వర్ణప్రాశ డ్రాప్స్ వేయడం మన ఆయుర్వేదిక్ షాప్లో జరుగుతుంది. కోరుట్ల మెడికల్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్ దేవా ఆయుర్వేదిక్లో వేస్తున్నామండి. అందరూ మంచి రెస్పాన్స్ వస్తుందండి. పిల్లల్లో కూడా చాలా బాగుంది. పిల్లలు చాలా మెరుగుపడుతున్నారు ఆరోగ్యపరంగా. ఒకరి నుండి ఒకరికి చాలా చైన్ లింక్లో బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్లోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మెట్టుపల్లి పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపం నుండి ప్రారంభమైన యాత్ర కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో మీదుగా మహాలక్ష్మి దేవాలయం వరకు యాత్ర కొనసాగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగుతూ పరమానందాన్ని పొందారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూ స్వామివారి రథం ముందుకు తీసుకెళ్తూ నృత్యాలు చేశారు. ఆషాఢం ద్వితీయ పక్షం నుండి ఆషాఢ దశమి వరకు 9 రోజుల పాటు జగన్నాథ రథయాత్ర కొనసాగుతుందని ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు తెలిపారు. టెంపుల్కి వెళ్లి దర్శనం చేసుకోలేని భక్తుల వద్దకు స్వామివారు ఈ రథయాత్ర ద్వారా మన ముంగిలలోకి వస్తున్నారని, ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకుని పునీతులు కావాలని కోరారు. 29వ తేదీ కోరుట్ల, 1వ తేదీ జగిత్యాల్, 3వ తేదీ రాయకల్ మరియు 5వ తేదీ కరీంనగర్ పట్టణాల్లో రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ముళ్ల పొదలతో చిట్టడవిని తలపిస్తున్న కరీంనగర్లోని జర్నలిస్ట్ కాలనీని క్లీన్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఐటీ టవర్ సమీపంలోని జర్నలిస్ట్ కాలనీలో సూడా ఆధ్వర్యంలో 20 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో TUWJ ఐజేయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాగునూరి శేఖర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎలగందుల రవీందర్, ఒంటెల కృష్ణ, TUWJ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు కట్కూరి విజేందర్ రెడ్డి, పొన్నం శ్రీధర్, దయాశంకర్, ఇమాం, ప్రేమ్ కుమార్, విజయశంకర్, బాలకృష్ణరావు పాల్గొన్నారు. జర్నలిస్టుల కాలనీలో కలియ తిరిగిన ఎమ్మెల్యే సూడా చైర్మన్ చెత్తా చెదారం ముళ్ల పొదలతో ఉన్న కాలనీని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయికి ఫోన్ చేసి ముళ్ల పొదలను తొలగించాలని కోరగా ఆదివారం క్లీన్ చేయిస్తామని తెలిపారు. క్లీన్ చేయడంతో పాటు ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయిస్తామని, కరెంటు, వాటర్ సప్లై సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు నివాస స్థలాలు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నివాసాలు నిర్మించుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. 66 డివిజన్లకు సరిహద్దులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరీంనగర్ నగరంలో 3,35,592 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సగటున ఒక్కో డివిజన్లో 5,000 మంది ఓటర్లు ఉండేలా డివిజన్లను పునర్విభజించారు. వృత్తాకారంలో 1వ డివిజన్ ఆరపల్లి నుండి ప్రారంభమై 66వ డివిజన్ కరీంనగర్ నడిబొడ్డున టవర్ సర్కిల్ ప్రాంతంలో ముగిసింది. డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా అస్తవ్యస్తంగా డివిజన్ల పునర్విభజన జరిగిందని రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ల పునర్విభజనలో అధికారులు ఒత్తిళ్లకు లోనయ్యారని బీజేపీ నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు ఆరోపించారు. దాదాపు 16 డివిజన్లను ఎంఐఎంకు అనుకూలంగా చేయడంలో ఎవరి కుట్ర ఉందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 పార్టీలు కుమ్మక్కై తమకు అనుకూలంగా డివిజన్లను విభజించారని విమర్శించారు. డివిజన్లో పునర్విభజనపై 242 అభ్యంతరాలు వస్తే అందులో సగం అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. డివిజన్ల పునర్విభజనలో చేసిన కుట్రలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని నగర ప్రజలు గ్రహించి వచ్చే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని కోరారు. డివిజన్లు మార్చినామని చెప్పి వారికి సమాధానం ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లకు. మీకు అనుకూలంగా మార్చడం, మీరు కోరిన విధంగా మార్చడం అని చెప్పి సమాధానం ఇచ్చిండ్రు. ఎంఐఎం వాళ్ళకి ఇచ్చిండ్రు, మీరు అనుకున్న విధంగా మార్చడం అని చెప్పేసి. మరి మిగతా అందరికి కూడా మరి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. మిగతా అందరికి కూడా వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోలేదు. వారికి చాలా అన్యాయం చేస్తూ మరి కుట్రపూరితంగా ఈ యొక్క డివిజన్ల డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగించిండ్రు అని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో వాస్తవాలతో సహా చెప్పదలుచుకున్నాం. ఏ అధికారి ఎక్కడ కలిసిండు, ఏ అధికారి ఎవరిని కలిసిండు, ఏ రాజకీయ నాయకుడు ఎవరిని పిలిపించుకొని మాట్లాడిండు, ఏ రాజకీయ నాయకుడు దగ్గరికి ఎప్పుడు వెళ్ళిండ్రు అనే విషయాలు కూడా మేము సీసీటీవీ ఫుటేజ్లతో సహా బయటపెట్టేందుకు కూడా మేము వెనుకాడడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ఎంఐఎం పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ను కట్టబెట్టే కుట్రలో భాగం మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి నేను సూటిగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళన్ని సర్వేలు చేసుకున్నారు. ఏ సర్వేలో కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి కనబడం లేదు వాళ్ళకు. భారతీయ జనతా పార్టీకి ఏకపక్షంగా కరీంనగర్ ఓటర్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఉన్న విషయం వారికి తేటతెల్లమైంది. కాబట్టే ఈ విధంగా మజ్లిస్ని అడ్డం పెట్టుకొని, ఎంఐఎంని అడ్డం పెట్టుకొని ఈ విధంగా రాజకీయ దిగజారుడుతనానికి దిగిందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మేము కరీంనగర్ ప్రజలను కోరుతా ఉన్నాం, దయచేసి ఈ కుట్రలను ఒకసారి గమనించండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కలిసి ఆడుతున్న డ్రామాను గమనించాల్సిన కోరుతా ఉన్నాను. ఇవి కరీంనగర్. ప్రధాని మోదీ జూలై 2 నుండి 9 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 5 దేశాలను సందర్శిస్తారు. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా మోదీ బ్రెజిల్లో నిర్వహించే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. భారత్, రష్యా, చైనా సహా మొత్తం 10 దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో మోదీ పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. మోదీ ముందుగా జూలై 2-3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోదీ ఘనా సందర్శించడం ఇదే ప్రథమం. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆయన ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టిన్ కార్లా కంగాలుతో పాటు ప్రధానమంత్రి కమ్లా పర్సాద్ బిస్సెస్సార్తో సంప్రదింపులు జరుపుతారు. 1999 అనంతరం భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించడం ఇదే ప్రథమం. అర్జెంటీనాలో ఆయన రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యంపై సంప్రదింపులు జరుపుతారు. అనంతరం ఆయన బ్రెజిల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి మోదీ బ్రెజిల్ దేశాన్ని అధికారికంగా సందర్శించడం ఇది 4వసారి. చివరగా మోదీ నమీబియా దేశంలో పర్యటిస్తారు. నమీబియా అధ్యక్షుడు నెటుంబో నంది నదైత్వాతో అధికారిక చర్చలు నిర్వహిస్తారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్లో నిర్వహించిన నిర్మల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా ప్రాముఖ్యత ఎనలేనిదని అన్నారు. పాత్రికేయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం, ఆరోగ్య పదవులు కాపాడుకోవడం కోసం తీర్పుని ధిక్కరిస్తూ ఆ రోజు దేశంలో ఎమర్జెన్సీని 70 ఇక్కడ చాలా మంది ఎమర్జెన్సీ చూసిన వాళ్ళు కూడా ఇక్కడ నా ముందే కనబడుతూ ఉన్నారు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మీడియా స్వేచ్ఛ కూడా హరించారు.
హైదరాబాద్ జవహర్ నగర్లో జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీకి తరలించారు. ఈ మేరకు వైద్యులు స్వేచ్ఛ మృతదేహానికి గంట పాటు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వైద్యులు సంచలన విషయాలు తెలిపారు. మా వద్దకు స్వేచ్ఛ మృతదేహం ఈ రోజు ఉదయం 11:46 వచ్చింది. గంటలో పోస్టుమార్టం అయిపోయింది. ఆమె ఒంటిపై ఎటువంటి గాయాలు లేవన్నారు. గొంతుపై ఉరివేసుకున్న గుర్తులున్నాయని, మంచం మీద స్టూల్ పెట్టుకుని లుంగితో ఉరివేసుకున్నారన్నారు. చనిపోయిన తర్వాత కాళ్ళు మంచానికి తగలడంతో బ్లూ కలర్లో మారిపోయాయి. దాడి చేసినట్లు గాయాలు లేవన్నారు. ఉరివేసుకున్న తర్వాత 3 కేజీల బరువు తగ్గిందన్నారు. 3 నిమిషాల్లోనే చనిపోయారు. ఉరివేసుకునే యాంకర్ స్వేచ్ఛ చనిపోయారు. ఉరి తర్వాత నాలుక కూడా కొరుక్కున్నారు. మెడ దగ్గర బ్లడ్ సరఫరా ఆగిపోతుంది. నోటి వెంట బ్లడ్ కారడం మామూలే. స్వేచ్ఛ కాళ్ళు, ముఖంపై ఎలాంటి గాయాలు లేవు. స్వేచ్ఛ స్టమక్ నుంచే శాంపిల్స్ తీసుకున్నాం. పురుగుల మందు లాంటివి తీసుకోలేదు. ఎల్లో ఫుడ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తుంది. స్మెల్ వస్తుంది. ఫుడ్ ఏంటనేది ల్యాబ్ రిపోర్టు వస్తే తెలుస్తుంది. స్వేచ్ఛ నుంచి కిడ్నీ, లివర్, కొంచెం స్టమక్ శాంపిల్స్ తీసుకున్నామని, స్వేచ్ఛ నుండి కిడ్నీ, లివర్, కొంచెం స్టమక్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపామన్నారు. 2-3 నెలల్లో రిపోర్ట్ వస్తుందని, అనుమానాలుంటే పోస్టుమార్టం చేసుకోవచ్చన్నారు. గాంధీ ఆసుపత్రికి 11:46 స్వేచ్ఛ డెడ్ బాడీ వచ్చిందన్నారు. గంట పాటు మా టీంతో పోస్టుమార్టం నిర్వహించామన్నారు. ఫోటోలు తీశామన్నారు. వీడియోగ్రఫీ తీయలేదన్నారు. ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే వీడియోగ్రఫీ తీస్తామన్నారు. స్వేచ్ఛ ఉరివేసుకోవడంతో గొంతు కమిలిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. నేను వేరే మీటింగ్లు ఉండింటి, ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ, నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే, లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు, నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే, లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. జూలై 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 17 నెలల్లో 8,000కు పైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 1931 మల్టీపర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదల కాగా మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఏళ్లుగా సాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించాల్సిందిగా నిజామాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న హోంశాఖ మంత్రి అమిత్ షాకు మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకుడు సంపత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న బోయిన్పల్లి మేడ్చల్ జాతీయ రహదారి 44 విస్తరణ మూలంగా నిజామాబాద్, హైదరాబాద్ ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకుడు సంపత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంవత్సరాలుగా కొనసాగుతున్న బోయిన్పల్లి మేడ్చల్ ఫ్లై ఓవర్ల నిర్మాణంగా సమస్య మరీ తీవ్రతరమైందని, దీని ద్వారా ప్రయాణికులు నిజామాబాద్ నుండి మేడ్చల్ వచ్చే వరకు ఎంత సమయం పడుతుందో, మేడ్చల్ నుండి నగరంలోని తమ గమ్యస్థానం చేరడానికి అంతే సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా ఆదేశించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి అమిత్ షాకు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు హైదరాబాద్ నగర శివార్ల నుండి తమ గమ్యస్థానాలు చేరడం ట్రాఫిక్ మూలాన దుర్లభంగా మారిందన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన మేడ్చల్ షామీర్పేట్ మెట్రో రైలు విస్తరణ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి విజ్ఞప్తి చేయనుంది. బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పెండింగ్లో ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసంలో కూకట్పల్లి, షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, పటాన్చెరు నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ నుంచి 2 దార్శనికులు, ఒకరు పివి నరసింహారావు అని, 2వారు తెలంగాణ సాధకులు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్, జయశంకర్ సార్ ఆలోచనలతో పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి అని వెల్లడించారు. తెలంగాణ జాగృతి 2006లో మొదలైందని, తెలంగాణ కల్చర్ గుర్తింపు నిలబెట్టాలి అని ఒకే ఒక్క ఎజెండా తెలంగాణ జాగృతిదని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి బూతులు తప్ప ఒకసారి కూడా జై తెలంగాణ అనలేదని యూత్ పాలిటిక్స్కి రావాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా తెలంగాణ జాగృతి ఫైట్ చేస్తుందన్నారు. ఆడపిల్లలకు స్కూటీల కోసం అందరం కలిసి ఫైట్ చేయాలని కోరారు. స్టూడెంట్ సమస్యలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు భయం అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్ట కట్టిందే ఆడవాళ్ల వల్ల అని గుర్తుపెట్టుకోవాలని, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీ బ్రతికిందని వివరించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డిని ఆయన భార్య, కూతురే సరిదిద్దాలన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ స్టాండా అన్నది సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ పార్టీ ఎంపీ వకీల్ సాబ్ వంకర టింకర్గా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ తెలంగాణస్ ఐడెంటిటీ ఈస్ ప్రిజర్వ్డ్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి ఎ moment of pride for all of us to say Jai Telangana. Etla? Jai Telangana. If we are greeting anybody, we are saying Jai Telangana. If you are picking up the phone, we are going to say Jai Telangana. Just because oka 60 years kinda manam marchipoyinam kabatti manani తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేసిండ్రు. మనకు సెపరేట్ ఐడెంటిటీ లేదు, రైట్స్ లేవు, మన వాటర్ తీసుకుపోయినరు, మన జాబ్స్ తీసుకుపోయినరు. అందుకోసం ఫైట్ చేసి స్టేట్ తెచ్చుకున్నాం. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజు అధిష్టానం అధ్యక్షులను ప్రకటించనుంది. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. జూలై 1వ తేదీన పార్టీ నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. 30వ తేదీన నామినేషన్ స్వీకరణ, అదే రోజు సాయంత్రం లోపు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన 2 మున్సిపల్ ఉద్యోగులు. ఇంటి నంబర్ కోసం 5,000 రూపాయలు లంచం తీసుకున్న ఆర్ఐతో పాటు బిల్ కలెక్టర్ అరెస్ట్. కరీంనగర్లో జర్నలిస్టు కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక. మంతనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కరీంనగర్లో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన. జవాన్లు వేధిస్తున్నారని ఆరోపణ. కరీంనగర్లో ట్రాఫిక్ రూల్స్పై పోలీసుల నిఘా. అధిక శబ్దం వచ్చే 243 బైక్ల సైలెన్సర్లు తొలగించి ధ్వంసం చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.